బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారి బతుకమ్మ ఉయ్యాలో తంగేడు లేదమ్మ ఉయ్యాలో గునుగుగాన రాదు ఉయ్యాలో బతుకమ్మ నిండురా ఉయ్యాలో బంతులే జుట్టిరే ఉయ్యాలో శామంతి పూలుంటే ఉయ్యాలో సాలనుకుంటిరే ఉయ్యాలో సీత జడ పూలను ఉయ్యాలో సిగన బేర్చిరమ్మ ఉయ్యాలో పూల పండుగమ్మ ఉయ్యాలో పూలే కరువాయే ఉయ్యాలో. ఏదో నాకు పాడొచ్చినట్టు పాడినబ్బా, మీరైతే వార్త చూడండి. పెద్ద పెద్ద బతుకమ్మలు ముద్దు ముద్దు బతుకమ్మలు ముద్దుగున్నాయి గాని అసలు పూలే ఆగుపడతలేవు. హౌ మరి తంగెడు తగ్గింది బంతి పెరిగింది. బతుకమ్మను వేర్చేదే తంగెడు పువ్వుతోటాయే. ఎంత ఎక్కువ పెడితే అంత మంచిగా కనబడుతుండే. మళ్ళీది మన రాష్ట్ర పువ్వు కూడా. అటెన్క గునుగు పువ్వు తెల్లదే కాకుండా తీరొక్క రంగులద్ది పువ్వు మీద పువ్వు వేరుసుకుంటా పోతే మస్తు ముద్దుగా పడుతుంది. కానీ ఇప్పుడు పట్నంలో చూసినా పల్లెల్లో చూసినా తంగెడు తగ్గింది, గునుగు గయాబైంది, బంతి బగ్గైంది, చామంతి చిక్కగైంది. కొందరైతే పేరు సుడిగినా లేదబ్బా, దండలల్లి గుండూరుకంగా చుట్టబట్టిరి. ఎక్కడ చెట్లు లేవు, లేకపోవడం వలన బంతి పూల మీదనే ఆధారపడి పోవాల్సి వస్తుంది. వాజివే రియల్ ఎస్టేట్ జోరు పెరిగినాక చెలుకలు గుట్టలు మాయమాయే, చెట్లు పుట్టలు పల్సగాయే. అప్పటి తంగెడు వనాలు ఇప్పుడు వెంచర్లు ప్లాట్లు. అప్పట్లా బతుకమ్మకు 6 రోజుల ముందుకెంచే పువ్వు తెంపుకొద్దురు. ఆడోళ్ళు గంపలు పట్టుకొని పోతే మొగోళ్ళు సంచులు నింపేటోళ్ళు. ఊర్లా మాదే పెద్ద బతుకమ్మ ఉండాలని అమ్మలక్కలు పోటీలు పడేటోళ్ళు. ఇప్పుడు రోడ్ల మీద అమ్ముతాంటే సాత్రమోలే 4 పువ్వులు కొనుక్కొచ్చి పెట్టే కథ కాబట్టే. తంగెడు పూలు మేము 2 రోజుల ముందే మా క్లాస్మేట్స్ అందరం కలిసి, మా తోటి మహిళలందరూ కలిసి ఎక్కడెక్కడో తిరిగి పూలు తెచ్చుకుంటుండేమి. టేక్ పువ్వు, తర్వాత గునుగు పూలు అవన్నీ తెచ్చి దాచి పెట్టుకుంటుండేమి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకు అంటే భూములన్నీ సాగు చేసుకుంటున్నారు. బంతులు, చామంతులు, సీత జడ పూలు, కట్ల పూలు, అల్లి పూలు, టేకు పూలు, బీర పూలు అయితే ఆడాడి ఇంకా అగుపడుతున్నాయి. కాకుంటే పిటాన పిరం. ఇక కొందరైతే కాగితాలు గత్తిరిచ్చి బతుకమ్మలు వేర్సబట్టిరి. బతుకమ్మ ఆటపాటే మారిందంటే పువ్వు కూడా మారబట్టే. ఇట్లనే డెవలప్మెంట్ పేరు మీద గుట్టలు శెలుకలు మింగుకుంటా పోతిమా అంటే ఆన్లైన్ లో బతుకమ్మ అమ్మబడును అనే రోజు వచ్చేటట్టుంది పో.